భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో చక్రసేతు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గత 5 రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి వ్యాధులున్నా మందులు, టాబ్లెట్లు లేకుండా ఆయిల్ ద్వారా మర్దనతో క్యూర్ చేయడం జరుగుతుందన్నారు డాక్టర్ సత్య సింధుజ. ఈ ప్రాంతంలోని ప్రజలు తాగుతున్న నీటి కారణంగా ఎముకలు పటుత్వం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ చక్రసేతు ఆధ్వర్యంలో ద్వారా ప్రజలకు మరింత చేరువై వైద్యం అందిస్తామని తెలిపారు. గతంలో చేసిన కన్సల్టేషన్స్కి ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఐబ్రోకి ట్రీట్మెంట్ అది ఇవ్వడం జరిగింది. ఏదైతే థెరపీ సెషన్స్ జరిగాయో వచ్చిన అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రిలీఫ్ కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. దానికి తోడుగా మళ్ళీ మేము ఏం చేయాలి, ఫుడ్ డైట్ లేదా ఎక్సర్సైజెస్ లేదా మేము ఎలాంటి రొటీన్ దాంతో ఉంటే మాకు మళ్ళీ రాకుండా ఉంటుంది అని మల్టీవిటమిన్స్ కూడా అందరినీ వచ్చేది అవసరమో, కొంతమందికి డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళకి తీసుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ రొటీన్ అంతా ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ ఫాలో అప్ లాగా మళ్ళీ ఒక 6 వారాలకు కానీ లేదా 2 నెలలకు కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ ఎలా ఉన్నారు ఏంటి అని రివ్యూ చూడటం మళ్ళీ జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు 3 సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఇది ఇప్పుడు ట్రీట్మెంట్ 5 రోజులు బట్టి జరుగుతుంది. కొద్దిగా పర్లేదు, మంచిగానే ఉంటుంది. మందులు మొత్తం వృద్ధుడే ఇక్కడ చేస్తున్నారు. 1 రోజు 2 రోజులు పట్టి చేశారు. ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఎక్సర్సైజ్ చేయాలని చెప్తున్నారు. అవన్నీ చేసుకోవాలంటారు. చేస్తాం మేము. నాకు బాడీ మొత్తం పెయిన్స్, కాళ్ళు కానీ చేతులు కానీ అన్ని ఇప్పుడు పర్వాలేదు. చిన్న నడుస్తున్నా. ఇప్పుడు ఎక్కాలంటే ఎక్కలేకపోయింది. కాళ్ళు కొంచెం సాకులు ఇస్తున్నాయి. మంచి 5 రోజులు అవుతుంది ట్రీట్మెంట్ తీసుకెళ్ళి. 5 రోజులు పర్వాలేదు, బాగానే ఉంది. సమస్య వచ్చి 10 సంవత్సరాలు దాటింది. ఎక్కడ చూసుకున్నా తగ్గలేదు. వాడతాము తగ్గుతుంది. అసలు వచ్చి ప్రాబ్లం 30 సంవత్సరాల లోపల వచ్చింది. కానీ ఇప్పుడు నడుము నొప్పి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 30 వారాలు కొంచెం నడగలుగుతాం. మోకాళ్ళ నొప్పి అప్పుడు విపరీతంగా ఉండేదండి ఎవరికి. ఇప్పుడు చక్రసిద్ధ వైద్యం వచ్చినాక చాలా బెటర్ అండి ఇది. అసలు మొన్న వాళ్ళు నడిచినాక అసలు కాళ్ళు మడత కొత్తనండి, కూర్చుంటారు, కింద కూర్చుంటే బాగుందండి. అంతకుముందు అసలు ఏమి తిరగలేకపోయినా కొద్దిసేపు నడిస్తే కుర్చీ ఆడందా చూసుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు గంట సేపు అయినా నిలబడవచ్చండి. బాగుందండి, వైద్యం మట్టుకు బాగుంది.